అబ్బా కనిష్క, ఎత్తు ఫోన్. సరే, ఒక నిమిషం ఉండండి, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది. ఛే! ఏంటి లలిత నీ గోల? అవతల చాలా ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పేది కూడా అంతకంటే ఇంపార్టెంట్. కొంపలేమైనా మునిగిపోతున్నాయా? నీ కొంపకి ఎసరు పెట్టే పని ఆ అభి చెయ్యబోతోంది. ఏం మాట్లాడుతున్నావు లలిత? లక్ష్మి అనే అమ్మాయికి నేను వైద్యం చేయడానికి వెళ్ళాను. తనకి నయమయ్యాకే డబ్బు తీసుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నా కష్టం తెలుసుకుని ముందే డబ్బిచ్చారు. నేనే కనిష్క ఆఫీస్కి వెళ్ళి ఈ డబ్బు తన మొహాన కొట్టి రాహుల్ బాబుని విడిపించుకుని వస్తాను. ఇప్పుడే ఆ అభి ఆ 10 లక్షలు తీసుకుని బయలుదేరింది. రాహుల్ని నీ నుండి విడిపించడానికే అవి సంపాదించింది. వెంటనే దాన్ని ఎలాగైనా ఆపే ప్రయత్నం చెయ్యి కనిష్క. విషయం చెప్పి చాలా మంచి పని చేసావు లలిత, థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ లేంటని నువ్వే చెప్పావు కదా కనిష్క. అడగగానే మా ఆయనకి ఉద్యోగం ఇచ్చాం, అందుకే విషయం వెంటనే నీకు చెప్తున్నా. ఆ అభి వచ్చిందంటే గెలిచేస్తుంది. ఆ అభి గెలిచిందంటే నువ్వు ఓడినట్టే. నువ్వు ఓడితే నేను కూడా ఓడినట్టే. ఇంకా నువ్వు ఆలస్యం చేయకుండా ఏదో ఒకటి చెయ్యి. ఆ అభి డబ్బులు తీసుకురాకుండా ఏదో ఒకటి చేసి ఆపి. అలాగే లలిత. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఆపి డబ్బుతో బయలుదేరిపోయింది. అదొచ్చిందంటే లలిత చెప్పినట్టు నేను ఓడిపోయినట్టే. ఇప్పుడు అభిని ఎలాగైనా ఆపాలి. ఎలా ఆపాలి? ఆ దేవుడి దయ వల్ల మంచి వ్యక్తులు కలిశారు. నా కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేశారు. ఇప్పుడు ఈ 10 లక్షలు ఆ కనిష్క ముఖాన కొట్టి దాని పొగరు అణచాలి. నా రాహుల్ బాబుని విడిపించుకొని దక్కించుకోవాలి. ఇంత త్వరగా ఇదంతా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. భగవంతుడా, ఇదంతా నీ దయ వల్లేనయ్యా. ఒకవేళ అభి 10 లక్షలతో పాటు ఇక్కడికొచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే రాహుల్ని విడిపించాల్సి వస్తుంది. అప్పుడు రాహుల్ మీద, అభి మీద, ఆ కుటుంబం మీద తీర్చుకోవాల్సిన నా పగకి తూట్లు పడినట్టు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అభి డబ్బుతో ఆఫీస్కి రాకూడదు. ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? హలో మేడం, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఏంటో చెప్పండి మేడం. మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడానికి కాల్ చేశాను. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే నిజంగా ఏదో మంచి ఆఫర్ అయి ఉంటుంది. ఏంటో చెప్పండి మేడం. నీకు అభి తెలుసు కదా? తెలుసు మేడం. ఎప్పుడు ఎలా ఇరికించాలని చూసినా ఏదోలా తప్పించుకుంటుంది. ఈసారి మాత్రం తప్పించుకోకూడదు. నేను చెప్పిన పని ఎలాంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఇంతకీ ఏం చేయాలి మేడం?
ఆ అభి నా ఆఫీస్కి వస్తుంది. తనతో పాటు 10 లక్షల రూపాయలున్న బ్యాగ్ కూడా ఉంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ అభి మాత్రం 10 లక్షలతో నా ఆఫీస్కి రాకూడదు. వస్తే ఒట్టి చేతులతోనే రావాలి. ఓ అంతేగా మేడం, మేం చూసుకుంటాం.